హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్ మ్యాన్ ఛానల్ అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం అల్పపీడన ప్రభావంతో నేటు రాగల 24 గంటల వర్షాలు ఎక్కడెక్కడ కురనున్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే గత 24 గంటల్లో మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాలో నమోదవడం జరిగింది. అదేవిధంగా మనకి మధ్యాంధ్రంలో గోదావరిలో ఆశించినంతగా అంటే ఆల్మోస్ట్ మోస్తరుగానే వర్షాలు నమోదయ్యాయి. భారీగా అయితే కొన్ని ప్రాంతాల్లో మనకి నమోదు అవ్వలేదు. రాయలసీమలో కూడా మనకి అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు నమోదైన పరిస్థితి కనిపించింది. తెలంగాణలో కూడా మనకి ఉత్తర మధ్య తెలంగాణ, తూర్పు తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవడం జరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో అయితే దాదాపు 100 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైన పరిస్థితి కనిపించింది. సో అల్పపీడనం ఇంకా కొనసాగుతుండడంతో రాగల 4 గంటల్లో కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. సో వర్షాలు ఏ ప్రాంతాల్లో ఎంత మొత్తంలో ఉండబోతున్నాయి వచ్చే 24 గంటలు అనేది వివరంగా ఇప్పుడు మాట్లాడుకుందాం. సో వీడియోని ఎవరు స్కిప్ చేయొద్దు, చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఒకసారి మనము ప్రెసెంట్ శాటిలైట్ పిక్చర్ చూసుకుంటే, ఉపగ్రహ చిత్రం ఒక్కసారి చూసుకున్నట్లయితే మనకు ప్రస్తుతం వచ్చేసి ఒడిస్సా తీర ప్రాంతంతో పాటుగా ఆంధ్రప్రదేశ్కి ఆనుకున్న తీర ప్రాంతంలో మనకి బలమైన మేఘాల గుంపు అయితే ప్రస్తుతం ఏర్పడి ఉంది. సో ఇంకేంటంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం చాలా జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంది. కొన్ని చోట్ల చిరుజల్లు కూడా కురుస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో ఏంటంటే ఈ వాతావరణ పరిస్థితులు మధ్యాహ్న కాల సమయంకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మధ్యాహ్న కాల సమయంలో నుంచి మనకి కొంచెం వర్షాలు నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాలు, అదేవిధంగా తెలంగాణ ఉత్తర భాగాల్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి మాదిరిగానే మనకి ఈ రోజు కూడా ఉత్తరాంధ్రలో చాలా జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయం వరకు విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. ఈరోజు విశాఖపట్నం నగరానికి కూడా చాలా ఎక్కువగా ఛాన్సులు అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి రాగల 24 గంటల వర్షపాతం ఒకసారి చూసుకున్నట్లయితే రాగల 24 గంటల్లో మనకి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీదుగా ఫోకస్ చేస్తూ వర్షాలు భారీ ఎత్తులో ఉండబోతున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళంతో పాటుగా పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారాం జిల్లా, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం నగరంతో పాటుగా చాలా ప్రాంతాల్లో మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు నేడు మధ్యాహ్నం నుంచి రాత్రికాల సమయంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చూసే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా గోదావరి, మధ్యాంధ్ర జిల్లాల్లో అడపాదడపగా చిదురుమదురు వర్షాలు నమోదవుతాయి. తొలుత మనం అంచనా వేసాము, కానీ అంచనా వేసే విధంగా కాకుండా అల్పపీడనం కొంచెం మనకి దిశ మార్చుకుని కొంచెం ఇంకా ఉత్తరం వైపు కదులుతున్నందున మధ్యాంధ్ర గోదావరి జిల్లాల్లో చెదురుమదురుగానే వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మనకి రాయలసీమ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు, పలు చోట్ల ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాతో పాటు అనంతపురంలో కొన్ని భాగాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉంది. దాంతోపాటుగా ప్రకాశం జిల్లాలో కొన్ని భాగాల్లో వర్షాలు, అలానే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కువగా తిరుపతి, చిత్తూరులో ఈరోజు కొంచెం సాయంకాల సమయంలో మనకి మోస్తరు వర్షాలకు ఛాన్స్ అయితే చాలా హైగా ఉందండి. గోదావరిలో కాకినాడ, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అదేవిధంగా మధ్యాంధ్రలో ఎన్టీఆర్, పల్నాడు, విజయవాడ, కృష్ణా, బాపట్ల, గుంటూరు, ఈ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రమే నమోదే అవకాశం రాగల 24 గంటల్లో కనిపిస్తోందండి. ఇక తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో మెయిన్గా చూసుకుంటే ఉత్తర తెలంగాణ అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, అదేవిధంగా ఈశాన్య తెలంగాణ మంచిర్యాల, పెద్దపల్లి, రామగుండం, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటుగా కరీంనగర్, వరంగల్, జనగామ, ఖమ్మం జిల్లాల్లో కూడా మనకి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. దాంతోపాటుగా కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, సిద్దిపేట, అదేవిధంగా మనకి యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్తో సహా మేడ్చల్, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాలో మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ నగరంలో సాయంకాల సమయంలో కొన్ని మోస్తరు వర్షాలు చూసే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. సో ముఖ్యంగా చూసుకుంటే ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే రాగల 24 గంటల్లో మనకి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగాలతో పాటుగా తెలంగాణలోని ఉత్తర భాగాల్లోనే ఎక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. దక్షిణ భాగాల్లో చెల్లా చెదురుగా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం అయితే మనకి కనిపిస్తోందండి. సో ఏంటంటే ఎక్స్ట్రీమ్ అలర్ట్ అంటే రెడ్ అలర్ట్ అయితే ఇచ్చే అవకాశం ఎక్కడా లేదు. బట్ ఓ మాదిరి మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో నమోదే అవకాశం అయితే 24 గంటల్లో మనకు కనిపిస్తోందండి. ముఖ్యంగా చెప్పాలంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఈ అల్పపీడనం కొంచెం ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది, కానీ రాబోయే అల్పపీడనం ముఖ్యంగా సెప్టెంబర్ 10 తర్వాత ఒక అల్పపీడనం వస్తుంది. అది మాత్రం వాయుగుండం కూడా మారే అవకాశం ఉంది. సో దాని ప్రభావంతో దీనికంటే ఎక్కువ మొత్తంలో వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి సెప్టెంబర్ 10 తర్వాత కనిపిస్తుంది. సో దాని గురించి నేను రానున్న రోజుల్లో వీడియోలో అప్డేట్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క అల్పపీడనం దిశ కూడా మార్చింది. గతంతో పోల్చుకుంటే కొంచెం
మధ్యాంధ్ర జిల్లాలు గోదావరి జిల్లాలు కొంచెం వర్షాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాము గత వీడియోలో చెప్పినట్టు విధంగానే, కానీ అంతలా కురవపోయే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కొంచెం ఒక 40 నుంచి 50 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే మధ్యాంధ్ర జిల్లాలో నమోదే అవకాశం ఉంది. బట్ ఉత్తరాంధ్రలో మాత్రం ఈ రోజు రేపు వర్షాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఎల్లుండి నుంచి మళ్ళీ క్రమంగా తగ్గే అవకాశాలు అయితే అటు ఉత్తరాంధ్ర ఇటు ఉత్తర తెలంగాణలో కూడా కనిపిస్తుంది. సో ఏంటంటే ఓవరాల్గా ఈ అల్పపీడనం వచ్చేసి మనకి ప్రస్తుతం ఒడిశా తీరాన్ని కొనసాగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే పిక్చర్లో ఒడిశా తీరంలో ప్రస్తుతం కొనసాగుతున్న అల్పపీడనం మనకి ఒడిశాలోని అంతర్భాగాలతో పాటుగా మధ్యప్రదేశ్ వైపు కదులుతుంది. ఇది తెలంగాణ వైపు రావట్లేదు. సో దీని ప్రభావం అనేది గత అల్పపీడనంతో పోల్చుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. బట్ దీని తర్వాత మనకి సెప్టెంబర్ 10 తర్వాత వచ్చే అల్పపీడనం మాత్రం మరింతగా ఉండే అవకాశం అయితే మనకి చాలా హైలైట్గా కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్.